ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలోని శ్రీవారి సన్నిధి ఎదురుగా గొల్లమండపం సమీపంలో శుక్ల యజుర్వేదం కాండవ శాఖ పారాయణం, అహోరాత్ర వేద పారాయణం ఘనంగా ప్రారంభమైంది. లోక కళ్యాణార్థం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంకు చెందిన టీటీడీ వేద పండితులు బ్రహ్మశ్రీ పెడసనగంటి సీతారామమూర్తి శర్మ అవధాని తిరుమలలో రెండవసారి శుక్ల యజుర్వేద పారాయణం, 25వసారి అహోరాత్ర వేద పారాయణం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం సూర్యోదయం నుండి బుధవారం ఉదయం సూర్యోదయం వరకు శుక్ల యజుర్వేదం కాండవ శాఖ పారాయణం, అహోరాత్ర వేద పారాయణాలు నిరంతరాయంగా పారాయణం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీతారామమూర్తి శర్మ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో ప్రత్యేకంగా మాట్లాడుతూ తన మనోభావాన్ని పంచుకున్నారు. ఓం నమో వెంకటేశాయ. మన కలియుగాని ప్రత్యక్ష దైవమైనటువంటి భూలోక వైకుంఠమైనటువంటి సాక్షాత్తు తిరుమల క్షేత్రంలో శుక్లయజుర్వేదం కాండవశాఖ అహోరాత్ర వేద పారాయణం అనగా ఈరోజు సూర్యోదయం అనగా 29/10/2024 మంగళవారం ఉదయం సూర్యోదయం 6:01 నుండి మరియు 30వ తారీఖు 10వ నెల 2024 బుధవారం సూర్యోదయం 6:01 వరకు కూడా 24 గంటల పాటు ఈ యొక్క శుక్లయజుర్వేదం కాండవశాఖ సంపూర్ణంగా శుక్లయజుర్వేద పారాయణం లోక కళ్యాణార్థం మన యొక్క ప్రపంచంలో మరియు మన భారతదేశంలో ఉన్నటువంటి అదేవిధంగా సకల భూములు మరియు భూ సంరక్షణార్థము, ప్రజల సంరక్షణార్థము, సమస్త ప్రాణికోటి సంరక్షణార్థము, లోక కళ్యాణార్థము కూడా ఈ యొక్క అహోరాత్ర వేదపారాయణం చేయడం జరుగుతోంది. సాక్షాత్తు ఈ యొక్క తిరుమల క్షేత్రంలో ఆదివరాహ క్షేత్రంలో ఈ యొక్క వేదపారాయణం చేయడం నేను తిరుమల క్షేత్రంలో రెండోసారి, అహోరాత్ర వేదపారాయణంలో 25వసారి ఈ యొక్క తిరుమల క్షేత్రంలో చేయడం జరుగుతుంది. ఇదంతా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులుగా భావిస్తూ సర్వజనులందరూ కూడా వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆశీస్సులతో సుఖ సంతోషాలతో ధనధాన్యాభివృద్ధిగా అందరూ కూడా ధర్మ పరిరక్షణ గావిస్తూ ఈ యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ యొక్క వేదమాతను ప్రార్థిస్తూ సర్వే జనాః సుఖినో భవంతు, ధర్మో రక్షిత రక్షితః. ఇప్పుడు ఒక చిన్న